పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం గౌరపేట గ్రామంలో 1.76 కోట్లతో పంట కాలువపై రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. ముందుగా గ్రామస్తులందరూ ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్లకు గరగర నృత్యం, పూలవర్షం, బాణసంచా వంటి వాటితో స్వాగతం పలికి హారతులు ఇచ్చారు. ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి, మాజీ ఎమ్మెల్సీలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నేను పాదయాత్రలు చేసినప్పుడు కానీ, సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు కానీ, ఇక్కడ ఏదైతే మీకు మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇది మరి కేవలం ఇంత రాళ్ళు లేసిపోయి కంకర రోడ్డు, ఈ మెయిన్ రోడ్ అంతా కూడా. ఇక లోపల వీధుల్లోకి వెళ్తే అవి కూడా ఇంత రాళ్ళు లేసిపోయాయి. ఏ మాత్రం పట్టు తప్పి పడితే మొకాళ్ళ చెప్పులు మొత్తం పైలిపోయేటువంటి పరిస్థితుల్లో రాళ్ళు ఉండేవి. ఎక్కడ నాణ్యమైనటువంటి రోడ్డు లేదు. ఆ రోజు నేను 14లో ఎమ్మెల్యే అయినప్పుడు అటువంటి స్థితిలో మీ గౌరవపేటకు ఇంటింటికి కూడా, వీధి వీధికి కూడా సిమెంట్ రోడ్డు వేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, ఏదైతే మీరు మన శివదేవుని చిక్కాల నుంచి ఇట్లా ఏదైతే పాలమూరు మీద నుంచి దగ్గులూరు వరకు కూడా ఒక RMB రింగ్ రోడ్డును కూడా ఏర్పాటు చేశాం. దాని ద్వారా మీరు దగ్గులూరు నుంచి మీ ప్రాంతం ఆర్చి వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి RMB రోడ్డు. దగ్గులూరులో ఏదైతే మీ గౌరపేట వచ్చేటువంటి రోడ్డుకి ఆ రోజు వలలు కూడా వేసి చేపలు పట్టాం. రోడ్డు మీద మంచి కేజీ 2 కేజీలు చేపలు కూడా పట్టాయి. ఆ రోజు చాలా ఎక్కువ 500-600 రూపాయలు పెట్టి కొన్నాడు ఒక అతను. ఏంటంటే ఎంత రేటు పెడుతున్నారంటే కేజీ 100-200 వచ్చేస్తుంది కదని, అంటే రోడ్డు మీద పెరిగినటువంటి చేపలు కదండి, టేస్ట్ బాగుంటాయని చెప్పాడు. అంటే ఆ రకంగా మీకు వచ్చేటువంటి రోడ్లు అంత గోతులమయంగా ఉండి చేపలు పట్టేటువంటి చెరువుల మాదిరిగా తయారైనటువంటి రోడ్డుని ఇప్పుడు మేము సిమెంట్ రోడ్డుగా మార్చాం. అవునా కాదా? మరి అది పనిచేసేటువంటి ప్రభుత్వానికి, పనికి రానిటువంటి ప్రభుత్వానికి తేడా. అది ఈరోజు మళ్ళీ నేను 1,76,00,000 రూపాయలు పెట్టి ఈ యొక్క సీసీ వాళ్ళే కాదు, ఇంకా బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా